అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సౌందర్యలహరి శ్లోకానికి శంకరాచార్యుల కంటే పూర్వులైన పతంజలి మహర్షి రచించిన 195 యోగా సూత్రాలు అక్షరాల లక్ష లక్షణ సామీప్యం సౌందర్యలహరికి ఉంది. కుండలిని శక్తి ఆరోహణ అవరోహణలు మనకు మొదటి 41 శ్లోకాలలో దర్శనమిస్తాయి. ఉదాహరణకు మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహుం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపిర్భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపతం సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసే. మూలాధారం నుంచి వరుసగా మణిపూర, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలను దాటి సహస్రారానికి శ్వాస చేసే ప్రయాణం ఆరోహణ అవరోహణ ద్వారా నడిపించే ప్రాణాయామ ప్రక్రియలో, యోగ సాధనలో అందమైన తపస్సు కనిపిస్తోంది. ఇవన్నీ మనకు తెలియకపోయినా అమ్మవారిపై ధ్యాస ఉంచి సౌందర్యలహరిని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినా చాలు, యోగానందం కలిగించే శక్తి ప్రతి అక్షరంలోనూ నిక్షిప్తమయ్యింది. మనస్సును ఆధీనంలో ఉంచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన గ్రంథాలు పురాణాలలోని శక్తి.